ఏదైతే ఇప్పుడు స్వర్ణాంధ్ర యూనిట్గా పెడుతున్నా దాని పేరు కూడా ఆలోచిస్తున్నాం. వాళ్ళని ఎప్పటికప్పుడు టచ్లో ఉన్నాను. అందరినీ అప్రమత్తం చేశాం. టీం కింద పనిచేశాం. ఈరోజు డేటా డ్రివన్ గవర్నెన్స్ అని ఎప్పటికప్పుడు నేను చేస్తే నాకు ఒక తృప్తి. మొట్టమొదటిసారిగా ఎప్పుడు ఇబ్బందులు రాకుండా చేశాను, కానీ ఈసారి మాత్రం ముందు చూపుతో అన్ని జాగ్రత్తలు తీసుకొని రియల్ టైం మానిటర్ చేసి మీకు న్యాయం చేసిన పార్టీ, సురక్షితంగా దీన్ని హ్యాండిల్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను ఈ రాష్ట్రంలో 2 విషయాలు ఆలోచిస్తున్నాను. భవిష్యత్తులో కూడా కరువు రహిత రాష్ట్రంగా తయారు చేస్తాం. రెండో పక్కన సైక్లోన్లు వస్తే సమర్థవంతంగా సైక్లోన్లు ఎదుర్కొనే మెకానిజం కూడా ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క తొందరలోనే నేను కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా. అది సంజీవని. మీ ఆరోగ్యం భద్రంగా చూసుకోవడానికి, పేదవాళ్ళ ఆరోగ్యానికి భరోసా ఇవ్వడానికి 25 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. పేదవాళ్ళకే కాకుండా అందరికీ 2.5 లక్షల రూపాయలు యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తున్నాం. ఇది కాకుండా సంజీవని ప్రాజెక్టు మీకు జ్ఞాపకం ఉంటుంది. రామాయణంలో రాముడు ఏదైతే ఆ యుద్ధానికి పోయినప్పుడు లక్ష్మణుడు మూర్ఛపోతాడు. మూర్ఛపోయినప్పుడు ఎట్లా బతికించుకోవాలని రాముడు అడిగితే అప్పుడు వాళ్ళు చెప్పింది సంజీవని ఔషధం వస్తే దాంతో బతుకుతాడని చెప్తారు. సంజీవని ఆ ఔషధం తేవాలంటే ఎక్కడో పర్వతాలు ఉన్నాయి, ఆ పర్వతాన్ని పోయి తేవాలంటారు. అప్పుడు హనుమంతుడు అంటాడు నేను పోయి తెస్తానంటాడు. ఉత్సాహం ఉంది, మొక్క తెలియదు, ఔషధం తెలియదు, నేరుగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి రాముడి భక్తితో అక్కడుండే పర్వతాన్నే తీసుకొచ్చాడు. ఆ పర్వతాన్ని తీసుకొస్తే అందులో నుంచి మొక్క తీసి ఆ మొక్క ఆ ఔషధంతో చేస్తే ఆ ఔషధం లక్ష్మణుడిని కాపాడుతుంది. అప్పుడు మూర్ఛ నుంచి బయట వస్తాడు. నేను కూడా మీ ఆరోగ్యం కోసం మీ ఇంటికి ప్రపంచంలో ఉండే మెడికల్ నాలెడ్జ్ తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు డాక్టర్లు సగం నాలెడ్జ్, రోగం ఒకటి, ట్రీట్మెంట్ ఒకటి. అవునా కాదా? ఓసారి డాక్టర్ల వల్ల లేనిపోని సమస్యలు వస్తున్నాయి. రాంగ్ డయాగ్నోస్ చేసి రాంగ్ మెడిసిన్ ఇస్తే ప్రమాదంలో పడతాం. ఏఎన్ఎంలు ఉన్నారు, వాళ్ళు డాక్టర్స్ కాదు. రేపు రాబోయే రోజులు అందరినీ ఆన్లైన్లో పెట్టి ఏ పేషెంట్కు ఏ సమస్య ఉన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీకు సరైన వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీకు హామీ ఇస్తున్నా. మీరు నేరుగా డాక్టర్ని కలవాలంటే, మీకు ఏ డాక్టర్ కావాలంటే ఆ డాక్టరే అపాయింట్మెంట్ ఇప్పించే బాధ్యత కూడా తీసుకుంటాం. ఆన్లైన్లోనే అపాయింట్మెంట్ ఇప్పిస్తాం, మీరు పోయి ఇది చేసుకోవచ్చు, మీ టైం వేస్ట్ కాకుండా. ఇంకో పక్కన కుప్పంలో ప్రయోగం జరుగుతూ ఉంది. 49 టెస్టులు చేస్తున్నాం. క్లినికల్ టెస్టులు చేస్తాం. ఆ క్లినికల్ టెస్టులు చేసిన తర్వాత మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయో అధ్యయనం చేస్తాం. దాని నుంచి బయటపడాలంటే ఎలాంటి మందులు వాడాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలన్న ముందుగానే మీకు ఐడియా ఇస్తాం. ఆరోగ్యం బాగుంటే మీరు కొంచెం లిబరల్గా ఉండొచ్చు. ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి మాత్రం బీపీ ఎక్కువ ఉంటే కంట్రోల్ చేయడానికి, షుగర్ ఎక్కువైతే షుగర్ని ఎట్ట కంట్రోల్ చేయాలనో అన్ని సదుపాయాల్ని గైడెన్స్ ఎప్పటికప్పుడు ఇస్తాం. దాన్ని బట్టి మళ్ళీ అవసరమైతే గవర్నమెంటే డబ్బులు ఖర్చు పెట్టి ఎవరికైతే ఇలాంటి డిసీజులు ఉంటాయో వాళ్ళకు 3 నెలలకు ఒకసారి క్లినికల్ టెస్టులు చేసి 3 నెలలు ఏం తినాలో మళ్ళా కూడా చెప్తా ఉంటాం. అయితే నా బాధ్యత నాలెడ్జ్ని మీ దగ్గర తీసుకొస్తాను, కానీ మీలో అవేర్నెస్ రావడం, మార్పు రావడం మీ చేతుల్లో ఉంటుంది. మీరు సహకరిస్తే మీకు ఇబ్బందులు లేకుండా చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా.
ఒక నమ్మకంతో మీరు ముందుకు రాగలిగితే ఇవన్నీ సాధ్యం. అందుకే ఈరోజు మీరు